హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం స్వరాజ్ వెహికల్ అనమాట. స్వరాజ్ వెహికల్ అనేది సెకండ్ హ్యాండ్లో తక్కువ ప్రైస్కి అయితే సేల్ చేస్తున్నారు. మీలో ఎవరైనా సరే ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. అలాగే ఈ యొక్క వెహికల్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్తానమాట. చాలామంది అయితే అడుగుతున్నారన్న స్వరాజ్ వెహికల్ అంటే చూడు, స్వరాజ్ వెహికల్స్ కావాలి, ఈ యొక్క లొకేషన్లో మాకు ఈ మోడల్లో కావాలి అని చాలామంది అయితే అడుగుతున్నారు. అలాగే ప్రైజెస్ కూడా ఈ రేంజ్లో ఇంత ప్రైజ్లోనే ఉంటే చూడన్న, అది ఏ లొకేషన్లో అయినా పర్వాలేదు. ఇంత రేంజ్లో అంటే మాకు 3 లక్షలు కావాలి, 2 లక్షలు కావాలి, 4 లక్షలు కావాలి అని అడిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే వీడియో మొత్తం చూడండి. మీకు ఎంతలో కావాలనేది కూడా కింద కామెంట్ చేయండి, ఎందుకంటే నేను దాన్ని బట్టి వెహికల్స్ అనేది తీసుకొస్తూ ఉంటాను. అలాగే మీ యొక్క లొకేషన్ కూడా కామెంట్ చేయండి, ఎందుకంటే మీరు అడిగిన లొకేషన్లో దగ్గరలో చుట్టుపక్కల ఏరియాలో మీరు అడిగిన ప్రైస్ ప్రకారం ఒకవేళ ఉండినంతే వెంటనే వెహికల్ గురించి వీడియో అయితే చేస్తానమాట. చాలామంది అయితే అడుగుతున్నారు, అన్న మాకు ఈ లొకేషన్లో కావాలి, మాకు ఆ లొకేషన్లో కావాలి, మాకు 3 లక్షలు కావాలి, మాకు 2.5 లక్షలు కావాలి అని చాలామంది అయితే అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి వెహికల్స్ అనేది వస్తున్నాయి, అలాగే తీసుకుంటున్నారు. చాలామంది వెహికల్స్ కూడా కొంటున్నారు, అమ్ముతున్నారు, సేల్ చేసుకుంటున్నారు అనమాట మన యూట్యూబ్ ఛానల్ నుంచి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి స్వరాజ్ 735 XT బండి అనమాట. ఈ యొక్క వెహికల్ అయితే సేల్ చేస్తున్నారు. స్వరాజ్ 735 XT బండి అనమాట. ఇది వచ్చేసి 2019 మోడల్ అనమాట. 2019 అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 5 సంవత్సరాలు అయితే అవుతుంది. అది కాక ఇప్పుడు 2025 సంవత్సరం అయితే వచ్చింది కాబట్టి ఈ రోజుతో చూసుకుంటే ఒక 5 సంవత్సరాలు లేదా 4.5 సంవత్సరం అయితే అవుతుంది అనమాట. ఒకసారి వెహికల్ దగ్గరికి వెళ్ళండి, పేపర్లు మోడల్ని బట్టి అయితే చెక్ చేసుకోండి ఎన్ని సంవత్సరాలు అయినా అనేది. ఓనర్ అయితే 2019 మాత్రమే చెప్పడం జరిగింది. అది ఏ నెలలో తీసుకున్నారనేది చెప్తే ఎన్ని నెలలు అయింది, ఎన్ని సంవత్సరాలు అనేది కూడా క్లారిటీగా అయితే చెప్పగలము. కాబట్టి ఇప్పుడు ఓనర్ చెప్తున్న ప్రకారం చూసుకుంటే 2019 మోడల్ అనమాట. ఒక 5 సంవత్సరాలు అయితే అవుతుంది. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో అవుతుంది అనమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ ఒక హెచ్పి చూసుకుంటే ఇది 50 హెచ్పితో అయితే వస్తుందన్నమాట. 50 హెచ్పితో వస్తున్న వెహికల్ అనమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే పవర్ స్టీరింగ్ అవుతుందన్నమాట. టైర్లు చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి 75% దాకా అయితే ఉన్నాయి. బ్యాక్ టైర్లు చూసుకుంటే 75% దాకా అయితే ఉన్నాయన్నమాట. టైర్ల ప్రకారం అయితే ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. అలాగే వెహికల్ యొక్క పేపర్లు అయితే క్లియర్గా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. పవర్ స్టీరింగ్తో వస్తుంది కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి వెహికల్ యొక్క కండిషన్ అనేది చెక్ చేసుకోండి. గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఓకే అనిపిస్తేనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓనర్ చెప్తున్న అమౌంట్ వచ్చేసి, ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 3,80,000 అనమాట. 3,80,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గించడం జరుగుతుంది. అలాగే మన సబ్స్క్రైబర్స్ కోసం చాలా అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నాను అనమాట. ఒకసారి అయితే వెహికల్ దగ్గరికి వెళ్ళి వెహికల్ చెక్ చేసుకున్న తర్వాతనే ప్రైస్ అనేది మాట్లాడుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే వెహికల్ వచ్చేసి ఇది మన ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్టిక్లో, అలాగే ఈ తాండ్రపాడు అనే విలేజ్లో అవుతుందన్నమాట. లేదా కర్నూలు సిటీలో ఉన్న ప్రతి ఒక్కరైతే వాళ్ళతో మాట్లాడుకోండి, ఎందుకంటే కర్నూలు నుంచి ఈ యొక్క లొకేషన్ జస్ట్ 2-3 కిలోమీటర్లు మాత్రమే అయితే చెప్తున్నారు వాంటర్ అనేది. ఒకవేళ కర్నూలులో ఎక్కడ ఉన్నా సరే వాంటర్ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు కర్నూలు సిటీ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే ఓనర్తో మాట్లాడండి. ఓనర్ వచ్చి మీ యొక్క లొకేషన్కి అయితే, అంటే ఓనర్ ఉన్న లొకేషన్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. మీకు వెహికల్ అనేది చూపించడం జరుగుతుంది అనమాట. ఓనర్ నెంబర్ ఏంటంటే టైటిల్ అయితే ఇస్తాను కాబట్టి వెంటనే వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. 3,80,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. కూర్చొని మాట్లాడుకోండి, తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా టాటల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2025లో అయినా సరే మన ఛానల్లో 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వాలని అయితే చిన్న గోల్తో అయితే ఉన్నానమాట. వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.